యాకోబు బేతేల్లో ఆయన తన తండ్రి దగ్గర నుండి, తన తల్లి ఇంటి నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు ఒక చోట ప్రొద్దుగుంగింది. ఒక రాయిని తీసుకొని తలకడగా పెట్టుకొని నిద్రిస్తున్నప్పుడు ఒక కలగన్నాడు, ఒక దర్శనం చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే బేతేలు. బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఇదే ఇల్లు అంటే దర్శనాలు చూసే ఇల్లు. ఆమె చెప్పండి గట్టిగా. దైవ దర్శనాన్ని చూసే ఇల్లు, కానీ ఇల్లు మారాలి. ఆమె మనకు కలలు రావాలి, స్వప్నం రావాలి, దర్శనం రావాలి. ప్రియులరా, ఏ దర్శనం అంటే దైవ దర్శనం, పరలోకపు దర్శనం. ప్రభు చేయబోతున్న కార్యాలు దర్శన రూపంగా ప్రభు మనకు బయలుపరచాలి. నేను ఎప్పుడు చెప్తుంటానండి, దర్శనం లేని చోట జనులు కట్టు లేకుండా తిరుగుతారంట. తెలుగు బైబిల్లో దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారని ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్లో ప్రియులరా దర్శనం అనే మాటను మనం చూస్తాం. విజన్, దర్శనం. ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకి ఒక దర్శనం ఉండాలి. ఒక దర్శనాలు చూసే ఇల్లుగా నీ జీవితం మార్చబడాలి. ఈరోజు దైవ దర్శనాన్ని మనుషులు కోల్పోవడానికి కారణాలేంటి? దర్శనాలు రాకపోవడానికి కారణాలేంటి? దేవోక్తి ప్రజలకి కలగకపోవడానికి కారణాలేంటి? దైవ దర్శనాన్ని పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటంటే, ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటాను, చదవండి. 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ యెషయా ప్రవక్తకి ఎప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడంటే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఇది 6వ అధ్యాయం. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం ఉందా? 2వ అధ్యాయం ఉందా? 3వ అధ్యాయం ఉందా? 4వ అధ్యాయం ఉందా? 5వ అధ్యాయం ఉంది కదా. ఈ 5 అధ్యాయంలో యెషయా ప్రవక్తకి దర్శనం రాకపోవడానికి కారణాలేంటి? దైవ ప్రత్యక్షతను పొందకపోవడానికి కారణాలేంటి? ఈ 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనాసీనుడైన దైవ ప్రత్యక్షత తను కలగడానికి కారణం, అంతకుముందు అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుని దర్శనం అతనికి కలగకపోవడానికి కారణాలు ఏంటని మనం ధ్యానిస్తే, అంతకుముందు రాజైన ఉజ్జియా జీవిస్తున్నాడు. యెషయా ఉన్నంతకాలం ఆ రాజైన ఉజ్జియాను చూస్తూ బ్రతికాడు, ఆయన మీద ఆధారపడుతూ బ్రతికాడు. కూర్చున్నా నిలబడ్డా ఉజ్జియా. రాజు నీడలో, రాజు ఆలోచన చెప్పున, రాజుకు అనుకూలంగా రాజు దగ్గరికి వచ్చుచూ పోవచ్చు, రాజు ఆలోచన చెప్పున బ్రతుకుతూ వచ్చాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఆ ఉజ్జియా మృతి పొందాడో అప్పుడు సింహాసనసీనుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మీరు దర్శనాన్ని పొందకపోవడానికి, దైవ దర్శనం లేకపోతే దైవ ప్రత్యక్షత నువ్వు పొందకపోవడానికి కారణం ఏదో ఉజ్జియా యొక్క అనుభవాలు నీ జీవితంలో ఉంటుందేమో. మానవ మాత్రపు వాళ్ళ వైపు నువ్వు కన్నులెత్తి చూస్తున్నావేమో, మనుషుల చేతుల వైపు వాళ్ళ సహాయం కోసం చూస్తున్నావేమో, మనుష్య మాత్రపు వాడిని లేకపోతే అధికారిని, బలవంతుల్ని, బలమైన వారిని వైపు కన్నులెత్తి చూస్తున్నావేమో. ప్రియుల, నీ జీవితంలో ఉజ్జియా మృతి పొందాలి, అప్పుడే నీకు దైవ ప్రత్యక్షత కలుగుతుంది. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా.